ఒక్కసారి ఊహించుకోండి, కనుచూపు మేరలో అంతా ఎడారి, వెనుక నుండి గాల్లోకి పైకి లేస్తున్న దుమ్ము. భయంకరమైన దృశ్యమది. అవును, ఆ దుమ్ము వెనుక నుండి ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఫరో సామ్రాజ్యపు రథాలు తరుముకొస్తున్న శబ్దం. వారి ఏకైక లక్ష్యం మరణం, లేదా ఆ ప్రజలను మళ్లీ బానిసత్వంలోకి లాక్కెళ్లడం. ఏటూ తప్పించుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా. ఎందుకంటే ముందు చూస్తేనేమో దాటడానికి వీలుకాని లోతైన ఎర్ర సముద్రం, ఎటూ వెళ్లలేని, ఊపిరాడకపోయేంతటి ఉద్రిక్తత అక్కడ నెలకొని ఉంది. నిజంగా ఆలోచిస్తుంటేనే రోమాలు నిక్కపొడుచుకునే సన్నివేశమిది. అదా? సరిగ్గా ఈ అనిశ్చిత క్షణంలో మనమీరోజు చేసే ఈ లోతైన ఆధ్యాత్మిక అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. సృష్టిలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని ఆయుధాల్లేని ఒక గుంపు కేవలం ఒక సాధారణ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఎలా ఓడించగలిగింది? ఈ అధ్యయనానికి అదే అసలైన కేంద్రబిందువు. జీవితం పూర్తిగా అంధకారంలో కూరుకుపోయి ప్రతికూల పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు తెరవెనక ఎలా పనిచేస్తాడో ఈ దృశ్యం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. అంటే ఇది కేవలం పాత చరిత్ర కాదు అంటారు? ఖచ్చితంగా కాదు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. మనం ఆదికాండం ముగింపులో గమనిస్తే కేవలం 70 మంది సభ్యులున్న ఒక చిన్న కుటుంబం ఐగుప్తులో ఆశ్రయం పొందింది కదా. అవును, యోసేపు కాలంలో. రైట్. కాని సుమారు 4 శతాబ్దాలు గడిచేసరికి ఆ కుటుంబం ఒక మహాజనాంగంగా వృద్ధి చెందింది. అయితే ఆ వృద్ధి వారికి స్వేచ్ఛను తీసుకురాలేదు. దారుణమైన బానిసత్వంలోకి, శిశువుల మారణ హోమంలోకి నెట్టివేసింది. నిర్గమకాండం ప్రారంభమయ్యే సమయానికి వారు అస్తిత్వం కోసం పోరాడుతున్న బానిసలు. ఆ పాయింట్ నన్ను చాలా ఆలోచింపచేస్తోంది. నాటి ఐగుప్తు బురదలో, మండుటెండలో కాలిపోతూ ఇటుకలు చేసిన బానిసల జీవితాన్ని చూస్తుంటే నేటి సమాజానికి ఇదొక అద్దం పడుతుందనిపిస్తుంది. అంటే ఆధునిక మానవుడి పరిస్థితినంటారా? అవును. ఈ రోజుల్లో మనుషులు మట్టితో ఇటుకలు చెయ్యటపోయినా సమాజంలో గుర్తింపు కోసం, పర్ఫార్మెన్స్ కోసం, అలాగే స్వయం నీతి అనే ఇటుకల కోసం ఎడతెగని మానసిక బానిసత్వంలో అలిసిపోతూనే ఉన్నారు కదా. ఎప్పటికీ సంతృప్తి చెందిన ఒక యజమాని కింద పనిచేస్తున్నట్లే ఉంది. అది చాలా లోతైన పోలిక. ఎందుకంటే ఆధునిక మానవుడికైనా, నాటి బానిసలకైనా ఆ భారం నుండి తమ స్వంత ప్రయత్నాలతో విముక్తి పొందడం పూర్తిగా అసాధ్యం. ఖచ్చితంగా. మన మూల గ్రంథాల్లో ఇక్కడొక అద్భుతమైన విషయముంది. ఇశ్రాయేలీయుల బానిసత్వపు మోలుగులు దేవుని సన్నిధికి చేరాయి అని ఉంది. అంటే మానవులు తమను తాము రక్షించుకోలేనంతగా విఫలమైన చోట దేవుని కృప అడుగు పెడుతుంది. వావ్! తమ శక్తులన్నీ ఉడిగిపోయిన చోట దేవుడు జోక్యం చేసుకుంటాడు. అవును, దేవుని జోక్యం ద్వారా మాత్రమే విముక్తి సాధ్యమనే సత్యమిక్కడ బలంగా కనిపిస్తోంది. దేవుని కృప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మండుతున్న పొద, అదే బర్నింగ్ బుష్ సన్నివేశం దగ్గర కాస్త ఆగుదాం. మోషే ఒక సాధారణ ముళ్లపొద మండుతూ ఉండటం చూస్తాడు. ఇక్కడ నాకో ఆలోచన వస్తోంది. చెప్పండి. ముళ్లపొదలో మంట కనబడటం ఆశ్చర్యం కాదు. కాని ఆ మంట ఆ పొదను కాల్చి బూడిద చెయ్యకపోవడమే అసలైన అద్భుతం కదా. ఖచ్చితంగా, అసలు అద్భుతం అదే. ఈ అగ్ని దేవుని పవిత్రతకు ప్రతీక. దేవుడు అత్యంత పవిత్రుడు, మనుషులేమో పాపులు. సాధారణంగా దేవుని పవిత్రత పాపాన్ని దహించివేయాలి. కాని పవిత్రుడైన దేవుడు పాపుల మధ్యలో ఉన్నప్పటికీ వారిని నాశనం చెయ్యకుండా తన కృపను ఎలా చూపిస్తున్నాడో ఈ కాలిపోని పొద సూచిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చా? దీని మీరు చాలా అద్భుతంగా విశ్లేషించారు. ముళ్ల పొద అనేది ఎందుకూ పనికిరాని, పాపంతో నిండిన కఠినమైన మానవ స్థితికి సాదృశ్యం. నిజమే. దేవుని పవిత్రత అనే అగ్ని ఆ ముళ్లను దహించివేయాలి. కాని ఆశ్చర్యకరంగా దేవుని అపారమైన ప్రేమ, ఆయన మంచితనం ఆ పొదను దహించకుండా కాపాడుతోంది. దేవుడు మానవాళితో ఉండాలనుకుంటున్నాడు. వారిని నాశనం చేయకుండా ఉండటానికి ఆయనొక మార్గాన్ని వెతుకుతున్నాడు. అందుకే ఆ పొద కాలిపోలేదు. అవును, ఇక్కడే దేవుడు మోషేకు తన పేరును వెల్లడిస్తాడు. హెబ్రీ భాషలో ఎయ్యే అషర్ ఎయ్యే అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అషర్, యెహ్యే వినడానికి చాలా గంభీరంగా ఉంది. కాని ఆ పదానికి అసలు అర్థమేమిటి? పండితులు దీనిని నేను ఉన్నవాడను అనువాడను అని అనువదిస్తారు కదా. అవును, ఐ యామ్ హూ ఐ యామ్ అని ఇంగ్లీష్లో అంటారు. కాని ఇది కేవలం నేను ఎప్పటికీ ఉనికిలో ఉంటాను అని చెప్పే ఒక తాత్వికమైన స్టేట్మెంట్ మాత్రమేనా? లేక దీని వెనుక మరింత లోతైన అర్థముందా? ఇది కేవలం ఆయన ఉనికి గురించి చెప్పే తాత్వికమైన మాట కానే కాదు. హెబ్రీ భాషలో ఈ పదం చాలా క్రియాశీలకమైనది.
ఒక యాక్టివ్ వర్బ్ లాంటిది. ఓ అంటే ఎలా? దీని అర్థమేంటంటే, నేను ఎక్కడో దూరంగా ఆకాశంలో కూర్చుని చూసే దేవుణ్ణి కాదు. నేను మీ మధ్యలో ఉన్నాను, మీ బాధల్లో, మీ కన్నీళ్లల్లో తక్షణమే స్వయంగా దిగివచ్చి కార్యం చేసే దేవుణ్ణి అని. వావ్! దిగివచ్చి కార్యం చేసే దేవుడు. అవును. ఆయన నిరంతర ఉనికిని, ప్రేమలు సూచిస్తుంది. అందుకే చూడండి, ఆ ఫరో సామ్రాజ్యాన్ని కూల్చడానికి దేవుడొక పెద్ద సైన్యాన్ని పంపలేదు. నత్తివాడైనా, భయస్థుడైనా, 80 ఏళ్ల వృద్ధుడైన మోషేను వాడుకున్నాడు. నిజమే, మోషే అప్పటికే చాలా బలహీనుడు కదా. అవును, బలహీనుల ద్వారా తన బలాన్ని ప్రదర్శించడం దేవుని ప్రేమకు ప్రతీక. అంటే మనుషుల బలహీనత దేవుని కార్యాలకు అడ్డంకి కాదు అన్నమాట. కాని ఇక్కడొక విచిత్రమైన విషయం కనిపిస్తోంది. ఏమిటది? దేవుడు మోషేను ఫరో దగ్గరకు పంపిన వెంటనే పరిస్థితులు బాగుపడలేదు కదా. పైగా మరింత దిగజారాయి. అవును. ఇశ్రాయేలీయుల పనిభారం మరింత పెంచేస్తాడు ఫరో. గడ్డి లేకుండానే ఇటుకలు చెయ్యాలనే అమానుషమైన ఆజ్ఞ జారీ చేస్తాడు. అద్భుతమైన రక్షణ ప్రారంభం కావాల్సిన సమయంలో పరిస్థితులు అంత దారుణంగా ఎందుకు దిగజారాయి? దేవుడు ఎందుకు వెంటనే వారిని రక్షించలేదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం తరచుగా అడిగే ప్రశ్న కూడా. మానవ దృక్కోణంలో చూస్తే అది అన్యాయంగా అనిపించవచ్చు. అవును, దేవుడొచ్చాడు కదా, వెంటనే రక్షించేయొచ్చు కదా అనిపిస్తుంది. రైట్. కాని మానవ బలం పూర్తిగా క్షీణించే, మాకు ఇక ఏ దారి లేదు, మా శక్తులన్నీ ఉడిగిపోయాయి అని గ్రహించినప్పుడే దేవుని మంచితనం అద్భుతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే వారు పూర్తిగా దేవునిపై ఆధారపడేలా చేయడం కోసమంటాలా? అవునండి. దేవుడు ఇజ్రాయేలీయులను కేవలం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలనుకోలేదు. వారి హృదయాల్లో పాతుకుపోయిన ఐగుప్తును కూడా తీసివేయాలనుకున్నాడు. అద్భుతమైన మాట చెప్పారు. హృదయంలో ఉన్న ఐగుప్తును తీసివేయడం. ఆ తర్వాతే దేవుడు 10 తెగుళ్లను రప్పిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ 10 తెగుళ్ళు కేవలం ఫరోను భయపెట్టడానికి చేసిన ఇంద్రజాలాలు కావు. ఓ మరింకేంటి? ఐగుప్తులో వారు ఆరాధించే నైలు నది దేవత, కప్పల దేవత, సూర్యభగవానుడు లాంటి 10 ప్రధాన దేవుళ్లపై యెహోవా దేవుడు సాధించిన సంపూర్ణ విజయమది. వావ్! అంటే ఒక్కో తెగులు ఒక్కో ఐగుప్తు దేవునిపై సాధించిన విజయమన్నమాట. ఖచ్చితంగా. ఆయన సార్వభౌమాధికారానికి అవి నిదర్శనాలు. వాటన్నింటిలో అత్యంత ముఖ్యమైనది, నిర్ణయాత్మకమైనది చివరి తెగులు. అదే పస్కా. పస్కా పండుగ. ఈ నిర్గమకాండం మొత్తానికి దేవుని అద్భుత రక్షణకు ఇదొక కేంద్ర బిందువు. అవును. గ్రీకు మరియు హెబ్రీ భాషల్లో దీనిని పస్కా అంటారు. అంటే దాటిపోవడం, పాసోవర్ అంటాం కదా. ఇది భవిష్యత్తులో రాబోయే క్రీస్తు అనే గొర్రెపిల్లకు ఖచ్చితమైన ప్రతీక. ఆ రాత్రి జరిగిన సంఘటన చాలా గంభీరమైనది కదా. అవును. ఆ రాత్రి మరణదూత ఐగుప్తు దేశమంతటా సంచరించింది. గుమ్మం మీద గొర్రెపిల్ల రక్తం లేని ప్రతి ఇంట్లో తొలిచూలు పిల్లవాడు మరణిస్తాడు అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఇక్కడ దాగిన సత్యమేమిటో తెలుసా? ఆ మరణదూత ఇంటి లోపల ఉన్న వ్యక్తుల నైతికతను ఏమాత్రం పరీక్షించలేదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఆ తలుపు వెనుక ఉన్నవాడు మంచివాడా చెడ్డవాడా అని చూడలేదా? అస్సలు చూడలేదు. ఆ రాత్రి ఇశ్రాయేలీయుడు భయంతో వణికిపోతున్నాడా లేక ధైర్యంగా ఉన్నాడా అని చూడలేదు. వారు ఎంత మంచివారో, వారు చేసిన తప్పులేమిటో ఆ దూత లెక్కించలేదు. కేవలం గుమ్మం మీద పూయబడిన రక్తాన్ని మాత్రమే చూసింది. నిజంగా ఈ పాయింట్ నన్ను చాలా ప్రభావితం చేసింది. అంటే ఆ ఇంటిని రక్షించింది లోపల ఉన్నవారి మంచితనం కాదు, బయట పూయబడిన ఆ గొర్రెపిల్ల రక్తమన్మాట. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అదే సత్యం. మనం ఈ మూల గ్రంథాల్లో చదివినట్లుగా ఆ రక్తం ఎప్పుడూ పాపికి సరిపోతుందే తప్ప ఏ పాపికి దేవుని రక్తం తక్కువ పడదు అంటారు. ఇది ఎంత గొప్ప ఊరటనిచ్చే సత్యమండి. అవును. మనుషులెప్పుడూ భయపడుతుంటారు కదా. కదా, మనం ఎప్పుడూ మన అర్హతల గురించి, దేవునికి మనం సరిపోతామా లేదా అని భయపడుతుంటాం. కాని రక్షణ అనేది మన అర్హతపై కాకుండా దేవుడు ఏర్పాటు చేసిన బలిపై ఆధారపడి ఉంటుంది అని ఇది చాలా స్పష్టం చేస్తోంది. సరిగ్గా అదే. దీన్నే వేదాంత పరిభాషలో ప్రతిక్రియ అంటారు. ఇంగ్లీష్లో సబ్స్టిట్యూషన్ అంటారు. ప్రతిక్రియ అంటే మన స్థానంలో మరొకరు. అవును. మన స్థానంలో మన శిక్షను మరొక నిర్దోషి భరించడం. ఆ రాత్రి భోజనంలో వారు కేవలం మాంసాన్ని మాత్రమే కాదు, చేదుకూరలను కూడా తిన్నారు కదా. ఆ చేదుకూరలకు చాలా లోతైన అర్థముంది. చేదుకూరలెందుకు తిన్నారు? అవి వారు ఐగుప్తులో అనుభవించిన బానిసత్వపు చేదును గుర్తుచేస్తాయి. అలాగే తమ పాపాన్ని బట్టి వారు పొందవలసిన నిజమైన పశ్చాత్తాపాన్ని,
మరియు భవిష్యత్తులో మానవాళి పాపాల కోసం క్రీస్తు పొందబోయే అత్యంత చేదైన శ్రమలను అవి సూచిస్తాయి. వావ్! అంత లోతైన అర్థముందా అందులో? ఇక్కడే మనం అపోలూట్రోసిస్ అనే గ్రీకు పదాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా. అవును, అపోలూట్రోసిస్ అంటే సాధారణంగా విముక్తి లేదా రక్షణ అని అర్థం చెబుతారు. కానీ ప్రాచీన కాలంలో ఈ పదాన్ని ఒక ప్రత్యేకమైన సందర్భంలో వాడేవారని నేను చదివాను. కేవలం జైలు తలుపులు తెరిచి విడిచిపెట్టడం మాత్రమే కాదు కదా దీని అర్థం. మీరు చెప్పింది నిజం. అపోలూట్రోసిస్ అంటే ఏంటంటే ప్రాచీన మార్కెట్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఒక బానిసను ఒక యజమాని భారీ క్రయధనం అంటే ఒక పెద్ద ప్రైస్ చెల్లించి కొనుగోలు చేయడం, ఆ తర్వాత అతనికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడం. ఓ, క్రయధనం చెల్లించి స్వేచ్ఛనివ్వడం. అవును, దేవుడు ఇశ్రాయేలీలకు ఊరికే స్వేచ్ఛను ప్రకటించలేదు. ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల ప్రాణాన్ని వెలగా చెల్లించి వారిని తిరిగి తన సొంతంగా కొనుక్కున్నాడు. ఆ రక్తం ద్వారా కొనుక్కోబడిన వారు మాత్రమే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఎర్రసముద్రం దగ్గరికి వస్తారు. ఆ ఎర్రసముద్రం ఘట్టం చరిత్రలో ఒక మహాద్భుతం. ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద 2 నీటిగోడల మధ్య నడిచి వెళ్లడం, వాళ్ళని తరుముకొచ్చిన ఫరో సైన్యం అదే నీటిలో మునిగిపోవడం ఒక గొప్ప చిత్రపటం లాంటిది కదా. ఖచ్చితంగా. ఇది భౌతికమైన రక్షణ మాత్రమే కాక ఒక ఆధ్యాత్మికమైన లోతైన అర్థాన్నిస్తోంది కదా. అవును, ఈ ఎర్రసముద్రం ఘట్టం క్రొత్త నిబంధనలోని బాప్తిస్మానికి అద్భుతమైన సాదృశ్యం. ఇశ్రాయేలీలు నీటిగుండా వెళ్లారు. అంటే వారి పాత జీవితం పాతిపెట్టబడింది. పాత జీవితం ముగిసింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారిని ఇన్ని తరాలుగా హింసించిన వారి పాత యజమాని ఆ నీటిలో శాశ్వతంగా సమాధి చేయబడ్డాడు. ఇది పాపమనే పాత యజమాని నుండి శాశ్వత విముక్తి పొంది దేవునితో ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి గొప్ప సాదృశ్యం. అద్భుతం! పాత యజమాని సమాధి అయ్యాడు. కాని ఇక్కడే నా మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది. ఏంటది? ఎర్రసముద్రం దగ్గర అంతటి అద్భుతాన్ని, దేవుని గొప్ప శక్తిని కళ్లారా చూశారా ప్రజలు. కాని అరణ్యంలోకి అడుగుపెట్టగానే పరిస్థితులు మారిపోయాయి. నీళ్లు లేవు, ఆహారం లేదు. అవును, వెంటనే సనగడం మొదలుపెట్టారు. అదే కదా, వెంటనే ఆ దేవుని మంచితనాన్ని మరిచిపోయి దారుణంగా సణిగారు. తిరిగి మమ్మల్ని బానిసత్వంలోకే పంపించేయండి అని అడిగారు. ఇది చూస్తుంటే మానవ స్వభావం ఎంత మతిమరుపుతో కూడుకున్నదో అనిపిస్తోంది. నిజమే. పెద్ద సమస్య తీరిపోగానే, ఒక చిన్న కష్టం రాగానే దేవుణ్ణి ప్రశ్నించే స్వభావం మనందరిలోనూ ఉంది కదా. దురదృష్టవశాత్తు మానవ నైజం ఎప్పటికీ మారదు. ఆ అరణ్య ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలీయులు ప్రతి మానవుని అంతరంగిక పోరాటాలకు ప్రతిరూపం. కాని ఇక్కడ మనం దేవుని విశ్వసనీయతను చూడాలి. దేవుడు వాళ్ళని నాశనం చేయలేదు కదా. లేదు, వారు సణిగినప్పటికీ, ఫిర్యాదు చేసినప్పటికీ దేవుని ప్రేమ అచంచలమైనది. ఆయన కోపంతో వారిని నాశనం చేయలేదు. బదులుగా ఆకాశం నుండి మన్నాను, ఎండిన బండ నుండి నీటిని వారికి జీవాధారంగా ఇచ్చాడు. అది దేవుని కృప. ఆ తర్వాత అమాలేకీయులతో యుద్ధం జరిగిన సంఘటన కూడా మనకొక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అవును, ఆ యుద్ధంలో కొండమీద మోషే చేతులెత్తి ప్రార్థించడం గదా. రైట్. కింద సైన్యం పోరాడుతుంటే కొండమీద మోషే తన చేతులను పైకి ఎత్తి ప్రార్థిస్తుంటాడు. మోషే చేతులు పైకున్నంతసేపు ఇశ్రాయేలీయులు గెలుస్తుంటారు. అలసిపోయి చేతులు దించినప్పుడు ఓడిపోతుంటారు. ఆ భంగిమ చాలా స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. మోషే తన 2 చేతులను పైకి ఎత్తి నిలబడిన ఆ దృశ్యం పరోక్షంగా క్రీస్తు శిలువను ప్రతిబింబిస్తోందని నేనెక్కడో చదివాను. ఖచ్చితంగా అదే. అంటే మానవ వ్యూహాల వల్లనో, కత్తుల వల్లనో విజయం రాదు అని ఇది స్పష్టం చేస్తోంది. అవును, యుద్ధంలో విజయమనేది వారి స్వంత బలం వల్ల రాలేదు. అది శిలువలాంటి ఆ దైవిక జోక్యం వల్లే సాధ్యమైంది. మానవుని పోరాటం శారీరకమైనదైనా మానసికమైనదైనా సరే విజయానికి మూలం దేవుని శక్తి మాత్రమే అని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఆ అరణ్య ప్రయాణం అలా కొనసాగుతూ ఆఖరికి వారు సీనాయి పర్వతం దగ్గరికి చేరుకుంటారు కదా. అవును. ఇక్కడ కథలో ఒక పెద్ద మలుపుంది. బానిసత్వపు సంకెళ్ళు తెగిపోయాయి, వారిప్పుడు స్వతంత్రులు. కాని ఒక విశాలమైన అరణ్యంలో లక్షలాది మంది ప్రజలు ఎలాంటి నియమాలు లేకుండా ఉంటే అది స్వేచ్ఛ కాదు కదా, అరాజకానికి దారితీస్తుంది. ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ కావాలి. అవును, ఒక గుంపును ఒక క్రమశిక్షణ గలిగిన జనాంగంగా మార్చడానికి ఒక చట్టం కావాలి. ఇక్కడే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని, ముఖ్యంగా ఆ 10 ఆజ్ఞలను ఇస్తాడు. అయితే ఈ చట్టానికి దేవుని కృపకి మధ్య ఉన్న సంబంధాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? దీనిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం దియాథెకే అనే గ్రీకు పదాన్ని పరిశీలించాలి. దియాథెకే అంటే నిబంధన లేదా కావెనెంట్.
ఒక్క నిమిషం. నిబంధన లేదా కాంట్రాక్ట్ అనగానే మనకు సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే 50-50 ఒప్పందం గుర్తొస్తుంది. నువ్వేది చేస్తే నేనది చేస్తాను అని. ఒకవేళ ఒకరు మాట తప్పితే ఆ ఒప్పందం రద్దవుతుంది. దేవుడు చేసిన ఈ దియాథెకే కూడా అచ్చం అలాంటిదేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణ ఒప్పందాలకు దేవుని నిబంధనకు ఉన్న ప్రధానమైన తేడా అదే. అంటే తేడా ఏంటి? ఈ దియాథేకే అనేది ఒక బలమైన రాజు తనకంటే బలహీనులైన ప్రజలతో స్వచ్ఛందంగా చేసుకునే ఒక శాశ్వతమైన ఒప్పందం. మనుషులు తమ మాటను నిలబెట్టుకోకపోయినా సరే, దేవుడు తన విశ్వసనీయతను ఎన్నటికీ మార్చుకోడు. దీన్నే కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్ అంటారు. వావ్! దేవుడు మాట తప్పడన్మాట. అవును, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమనేది ఆయన పవిత్రమైన మనస్సుకు, న్యాయానికి ప్రతిరూపం. అది మానవ హృదయంలోని లోపాలను, పాపాన్ని చూపించే అద్దంలాంటిది. అంటే సీనాయి పర్వతం మన పాపాన్ని చూపిస్తుందా? అవును, సీనాయ్ పర్వతం మానవుని నుండి పరిపూర్ణమైన నీతిని ఆశిస్తుంది. కాని మానవుడు ఆ నీతిని స్వయంగా సాధించలేడుగదా. అందుకే దేవుడు కృప అనే సియోను పర్వతం ద్వారా మానవునికి ఆ నీతిని ఉచితంగా ప్రసాదిస్తాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కేవలం వారిని బంధించే నియంత్రణలు కావు. మరి అవేంటి? అవి ఒక ఆరోగ్యకరమైన, స్వేచ్ఛాయుతమైన సమాజాన్ని నిర్మించడానికి దేవుడిచ్చిన బలమైన పునాదులు. వినడానికి చాలా బాగుంది. కాని కథలో మరో విషాదమేమిటంటే, దేవుడు అంత గొప్ప నిబంధన చేస్తున్న సమయంలోనే, మోషే ఆ పర్వతం మీద దేవుని ఆజ్ఞలు తీసుకుంటున్న సమయంలోనే కింద లోయలో ప్రజలు బంగారు దూడను తయారు చేసుకుని ఆరాధిస్తారు. అది చాలా బాధాకరమైన ఘట్టం. అవును, అప్పుడే చేసుకున్న నిబంధనను క్షణాల్లో ఎలా ఉల్లంఘించారో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇది అప్పుడే పెళ్లి చేసుకుని మరుసటి రోజే భాగస్వామిని మోసం చేసినట్లుంది కదా. నిజమే. మానవ హృదయం ఎంత త్వరగా దారి తప్పుతుందో ఆ సంఘటన చూపిస్తోంది. ఆ సమయంలో మోషే ఒక మధ్యవర్తిగా నిలబడతాడు. అవును, దేవుని ఉగ్రత నుండి వారిని కాపాడటానికి వేడుకుంటాడు. ఇక్కడే మనం హిలాస్టీరియాన్ అనగా కరుణాపీఠం గురించి తెలుసుకోవాలి. ప్రజలు పాపం చేసినప్పుడు దేవుని పవిత్రతకు వ్యతిరేకంగా ఉగ్రత రగులుకుంటుంది. ఈ హిలాస్టీరియాన్ దాన్ని శాంతింపజేస్తోంది. ఓ, ఇక్కడే నాకొక ముఖ్యమైన సందేహం వస్తోంది. ఈ హిలాస్టీరియాన్ లేదా కరుణాపీఠం మీద రక్తం చల్లడం అన్నప్పుడు కొందరికేది ప్రాచీన అన్యమత విశ్వాసాలలాగా అనిపించవచ్చు. ఎలాగంటారు? అంటే అన్యమతాల్లో దేవుళ్లకు కోపమొస్తే వారిని శాంతింపజేయడానికి మనుషులు, జంతువులను లేదా మనుషులను బలి ఇచ్చేవారు కదా. బైబిల్లో దేవుని కోపం కూడా అలాంటిదేనా? ఇదొక రకమైన రక్తపిపాసలాగా అనిపించదా? అసలు దీనికి బైబిల్ చెప్పే సత్యానికి ఉన్న మౌలికమైన వ్యత్యాసమేమిటి? ఇది చాలా బరువైన, అవసరమైన ప్రశ్న. అన్యమతాల్లో మనుషులు దేవుళ్లను తమ బలులతో లంచమిచ్చి కొనుక్కోవాలని చూస్తారు. నా కోరిక తీర్చు, నేను నీకు ఈ బలి ఇస్తాను అన్నట్లు. అవును, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కాని బైబిల్లోని దేవుడు అలాంటివాడు కాదు. ఆయన అత్యంత న్యాయవంతుడు. కాబట్టి పాపాన్ని శిక్షించక తప్పదు. అదే సమయంలో ఆయన ప్రేమస్వరూపి. కాబట్టి మానవుణ్ణి రక్షించాలనుకుంటాడు. అంటే న్యాయం, ప్రేమ రెండూ ఉన్నాయి. అవును. ఇక్కడ అద్భుతమేమిటంటే, మనుషులు దేవునికి బలి అర్పించడం కాదు, దేవుడే మానవుల స్థానంలో తన స్వంత కుమారుడైన క్రీస్తును బలిగా ఏర్పాటు చేశాడు. వావ్! బలిని ఏర్పాటు చేసింది దేవుడే. అవునండి. పాపం వల్ల కోల్పోయిన జీవితాన్ని దేవుడే ఆ బలిపశువు రక్తం ద్వారా భర్తీ చేస్తాడు. దేవుడే శిక్ష విధించే న్యాయాధిపతి, మరియు ఆయనే శిక్ష అనుభవించే రక్షకుడు. ఆ కరుణాపీఠం మీద చల్లబడిన రక్తం దేవుని పరిపూర్ణమైన న్యాయాన్ని, అపరిమితమైన కృపను ఒకే చోట కలుపుతుంది. ఎంతటి అద్భుతమైన వివరణ! ఆ కరుణాపీఠం దగ్గరే దేవుని కోపం, దేవుని ప్రేమ రెండూ ఒకేసారి నెరవేరాయన్మాట. ఖచ్చితంగా. ఆ సందర్భంలోనే మోషేకు ఒక కోరిక పుడుతుంది. దేవునితో అంత సన్నిహితంగా మాట్లాడిన మోషే, నీ మహిమను నాకు చూపించు అని అడుగుతాడు కదా. అవును, దేవుణ్ణి చూడాలని ఆశపడతాడు. అప్పుడు దేవుడు, ఏ మనిషి నా ముఖం చూసి బ్రతకలేడు అని చెబుతూ అతన్ని ఒక బండ సందులో దాచి తన మహిమను వెనుక నుండి చూపిస్తాడు. ఇక్కడ ఆ బండ క్రీస్తే అని మన పరిశోధకులు వివరిస్తున్నారు. అవును. పవిత్రుడైన దేవుని ఉగ్రత నుండి, ఆయన తేజస్సు నుండి మనం భస్మం కాకుండా ఉండాలంటే క్రీస్తు అనే బండసందులో మనం దాచబడటం, ఆశ్రయం పొందటం ఎంత అవసరమో ఈ దృశ్యం మనకు కళ్లకు కడుతోంది. ఇది ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే ఒక లోతైన సత్యం.
క్రీస్తులో దాచబడితే తప్ప దేవుని పవిత్రత ముందు నిలబడే అర్హత ఏ మానవుడికీ లేదు. నిజమే. ఈ బండ సందు అనుభవం తర్వాత దేవుడు వారితో ఒక సంచార గుడారాన్ని నిర్మించమంటాడు. ట్యాబర్నాకల్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గుడారం గురించి చాలా అధ్యాయాలున్నాయి కదా. అవును, గ్రీకులో దాన్ని స్కేనే అంటారు. దేవుని సన్నిధి వారి మధ్య ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన విధానమిది. ఈ సంచార గుడారాన్ని ఒక పోర్టబుల్ ఏదేనితో పోలుస్తారు కదా. ఇది చాలా మనోహరమైన ఆలోచన. అవునండి, పోర్టబుల్ ఏదేను వనం లాంటిదే అది. దేవుడు ఆ ప్రజలు ఎప్పుడో వాగ్దాన దేశం చేరి ఒక గొప్ప రాతి మందిరం కట్టే వరకు సుదూరంగా ఎదురుచూడలేదు. వారు ఆ ఎడారిలో, ఆ బురదలో, ఆ దుమ్ములో, ఆ కష్టాల్లో తిరుగుతున్నప్పుడే వారి మధ్యనే, సరిగ్గా వారి గుడారాల మధ్య తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రేమ అంత గొప్పది. దీనిని క్రొత్త నిబంధనలోని వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అనే సత్యానికి ముడిపెడితే దేవుడు ఎంతగా మానవాళికి దగ్గరవ్వాలని ఆశించాడో అర్థమవుతుంది కదా. నిస్సందేహంగా దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండిపోవాలనుకోలేదు. ఆయన మన అరణ్య ప్రయాణంలో, మన చీకటి సమయాల్లో మనతో పాటు నడుస్తాడు. ఆ గుడారంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి బలి అన్నీ రాబోయే క్రీస్తు సంపూర్ణమైన రక్షణ కార్యానికి నీడలే. ఇదంతా గమనించాక దేవుని స్వభావం గురించి మనకు చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. సరే, ఈ సుదీర్ఘమైన లోతైన అధ్యయనం ద్వారా మనకు దొరికే అంతిమ సారాంశమేమిటి? ఈ పవిత్ర గ్రంథ అధ్యయనం కేవలం పాత నిబంధనలోని ఒక చారిత్రక కథను తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు కదా. అస్సలు కాదు. నిర్గమాకాండం అనేది ఐగుప్తు బానిసత్వపు మూలుగుల నుండి ప్రారంభమై దేవుని మహిమతో నిండిన సన్నిధితో ముగిసే ఒక అద్భుతమైన పరివర్తనా ప్రయాణం. ఇది కేవలం జ్ఞానాన్ని పోగు చేసుకోవడం కోసం కాదు, దేవునితో ఒక సజీవ సంబంధాన్ని పెంచుకోవడానికి దారి చూపే ఒక దిక్సూచి. ఒక సజీవ సంబంధం. అవును, ఇది మన ఆలోచన విధానంలో ఒక పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావాలి. మనం ఎవరమి, దేవుడు ఎలాంటివాడు అని గ్రహించినప్పుడు మన ప్రార్థనా జీవితం సమూలంగా మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది. మానవులు తమ పాత బానిసత్వపు వైఫల్యాల వల్ల, వారు చేసిన తప్పుల వల్ల గుర్తింపబడరు. ఆ గుమ్మం మీద పూయబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే వారు దేవుని చేత అంగీకరించబడతారు అన్న సత్యం ప్రతి ఒక్కరికీ చెప్పలేని శాంతినిస్తుంది. వినేవారికి ఒక చిన్న ఆలోచన. ఒకప్పుడు ఏవో కట్టుకథల్లా లేదా కేవలం ప్రాచీన చరిత్రలా అనిపించే ఈ సంఘటనలు నిజానికి దేవుని ప్రేమకు, ఆయన విశ్వసనీయతకు ప్రత్యక్ష సాక్ష్యాలు. అవును, మనందరి జీవితాలకు అద్దంలాంటివి. ఇజ్రాయేలీల అరణ్య ప్రయాణం ఆధునిక మానవుని అంతరంగిక పోరాటాలకు ప్రతిరూపం. ఒక సాధారణ గొర్రెపిల్ల రక్తం ఆనాటి అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఓడించిందంటే అది చరిత్రలో ఎక్కడో ఆగిపోయిన ఒక సాధారణ సంఘటన కాదు. అది ప్రతిరోజూ మన భయాలను, మన అనిశ్చితిని, మన అంతరంగిక బానిసత్వాలను ఓడించే ఒక శాశ్వతమైన దైవిక సత్యం. నిజమే. మీరు మీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్య ఉన్నా దేవుడు ఏమాత్రం మారనివాడు. ఆయన ప్రేమ అచంచలమైనది. ఈ సత్యాన్ని రోజంతా లోతుగా ధ్యానిస్తూ ఉంటే మనం జీవితాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోతుంది. ఈరోజు దేవుడి అధ్యయనం ద్వారా మీకు ఏమి నేర్పించాడో, ఏ కొత్త సత్యం మీరు తెలుసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే రేపు మీరు తీసుకుబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటో కూడా మాతో పంచుకోండి. అవును, మీ ఆధ్యాత్మిక సహోదరీ సహోదరుల విశ్వాసాన్ని నిర్మించడానికి ఈ అధ్యయనాన్ని వారితో కూడా తప్పకుండా పంచుకోండి. మరెన్నో లోతైన అధ్యయనాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన అధ్యయనంతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.